నమస్తే సకులు. ఈరోజు కథ పేరు అతిశర్మ పొగడ్తలు. విదేహ దేశానికి రాజు విశాలసేనుడు. ఆయనకు పొగడ్తలు వినడం మహా ఇష్టం. తనను పొగిడిన వారందరికీ ఆయన విలువైన కానుకలు ఇస్తూ ఉండడం వల్ల ఎందరో అనుచరులు ఆయన్ను పొగడడానికి ఎగబడుతూ ఉండేవారు. అనుభవజ్ఞుడైన మంత్రి ముక్తానందుడికి ఇది నచ్చక, ప్రభు, రాజు తలుచుకుంటే పొగడ్తలకు కొదవా, కానీ పొగడ్తలు మీలో అహాన్ని పెంచుతాయి. అహం వివేకాన్ని నశింపచేస్తుంది. అందువల్ల తమ పాలనలో లోట్లు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజాక్షేమాన్ని ఆశించే ఏ రాజు పొగడ్తలు వినకూడదు. తనలోని దోషాలను చెప్పగలవారిని కానుకలతో ప్రోత్సహించాలి అని హితబోధ చేశాడు. రాజుకు మంత్రి అంటే చాలా గౌరవం. అందుకని ఆయన తనను పొగిడే వారికి కానుకలు ఇవ్వడం ఆపేసి తనలో దోషాలు చెప్పిన వారికి బహుమతులు ఇస్తాను అని ప్రకటించాడు. అయినా రాజును పొగిడేవారు పొగడడం మానలేదు. ఒక్కరూ ఆయనలో దోషాలు ఉన్నాయి అని అనలేదు. ఆయన ఈ విషయాన్ని మంత్రికి చెప్పి, నా అనుచరుల చేత పొగడ్తలు ఎలా మాన్పించాలో కూడా మీరే చెప్పాలి మంత్రివర్య అన్నాడు. ఉత్తపుణ్యాన ఎవరిని పొగడరు. ఏ ప్రయోజనమో ఆశించి మీ అనుచరులు మిమ్మల్ని పొగుడుతున్నారో తెలుసుకోండి మహాప్రభు అన్నాడు ముక్తానందుడు. మర్నాడే విశాలసేనుడు తన్నదే పనిగా పొగుడుతూ ఉండే ఒక అనుచరుణ్ణి పిలిచి, దోషాలెంచితే కానుకలిస్తాను, ఆ విషయంగా ప్రకటన కూడా చేశాను. అయినా నువ్వు నాలో దోషాలు ఎంచలేదు. పొగిడినందుకు కానుకలు లేవు, కానీ ఎదుట పడినప్పుడల్లా నువ్వు నన్ను పొగడడం మానలేదు. కారణమేమిటి అని ప్రశ్నించాడు. ఆ అనుచరుడు వినయంగా చేతులు జోడించి, ప్రభు, సాటి వారిలో దోషాలు ఇట్టే కనిపిస్తాయి. చెప్పకపోతే వారికి నష్టం. అందువల్ల తరచుగా సాటి వారిలో దోషాలు ఎత్తి చూపుతూ ఉంటాం. గొప్పవారి దోషాలు సామాన్యుల దృష్టికి అందవు. అయినా గొప్పవారు తమ దోషాలను తామే తెలుసుకుని సవరించుకోగలరు. తమరు గొప్పవారు, నేను సామాన్యుణ్ణి. దోషాల వరకు ఇది విషయం. ఇక పొగడ్తల మాట అంటే అది పొగడ్తగా మారిపోవడం సహజం. నా విషయంలోనూ అదే జరుగుతున్నది. నేను మీ గురించి ఉన్నమాటే అంటున్నాను అన్నాడు. ఈ మాటలకు విశాలసేనుడు ఉబ్బిపోయి, నీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. పొగిడిన వారికి కానుకలు ఇవ్వకూడదు అన్న నియమం లేకుంటే నీకు గొప్పగా బంగారు కాసులు ఇచ్చేవాడిని. నీకేమైనా కోరికలుంటే చెప్పు, అవి తీర్చకూడదన్న నియమం లేదు అన్నాడు. ఆ అనుచరుడు వెంటనే, ప్రభు, తమరి కొలువులో నా సంసారం గుట్టుగా సాగిపోతున్నది. కానీ భార్య, 2 పిల్లలు ఉన్న నా తమ్ముణ్ణి కూడా నేనే పోషించవలసి రావడం తలకు మించిన భారంగా ఉన్నది. వాడిని తమ కొలువులో వాడి కోసం ఏదైనా పను ఇప్పిస్తే కలకాలం తమ పేరు చెప్పుకుంటాను అన్నాడు. విశాలుడు ఆ అనుచరుడి తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాడు. అదేవిధంగా మరికొందరు అనుచరులు కూడా ఆయనను పొగిడి ప్రయోజనం పొందారు. కథ మళ్ళీ మొదటికొచ్చింది అని మంత్రి ముక్తానందుడు ఆయన్ని హెచ్చరిస్తే, నా అనుచరులందరూ నా గురించి ఉన్న మాటలే చెబుతున్నారు. వారు నా నుంచి ఏ ప్రయోజనము ఆశించడం లేదని వాళ్లే చెప్పారు అన్నాడు విశాలసేనుడు బదులిస్తూ. ప్రభు, ఎందుకు పొగిడావు అని ఎవరిని అడిగినా అసలు కారణం చెప్పడానికి కొందరు భయపడతారు, కొందరు మొహమాట పడతారు. మీకు అసలు సంగతి తెలియాలంటే ఎవరి గురించి వారిని అడగకుండా ఒకరి గురించి మరొకరిని అడిగి తెలుసుకోవడం మంచిది అంటూ ముక్తానందుడు రాజుకి సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన సంతోషానికి, సంతృప్తికి అడ్డుకట్ట వేస్తున్నాడని మనసులో విసుక్కున్నప్పటికీ విశాలుడు మంత్రి సలహాను పాటించాలని అనుకున్నాడు. ఆయన సోముడు అనే అనుచరుని పిలిచి, నీవు నన్ను ఆ కాముడంత గొప్పగా పొగడలేకపోతున్నావు, కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. సోముడు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే, ప్రభు, నేను నిస్వార్థంగా తమ గురించి ఉన్నమాట చెబుతుంటే కాముడు స్వార్థంతో తమ నుంచి ఏవో ప్రయోజనాలను ఆశిస్తూ లేని మాటలు కూడా కల్పించి తమను సంతోషపెడుతున్నాడు. మా ఇద్దరికీ అదే తేడా అంటూ కాముడు రాజు నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులో నిజముంది అని రాజుకు అర్థమైంది. అయితే సోముడితో మాట్లాడిన విధంగానే కాముడితో మాట్లాడితే వాడు సోముడిలాగే మాట్లాడి రాజు నుంచి సోముడు ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులోనూ నిజముందని రాజుకు అర్థమైంది. ఆ తర్వాత ఆయన ముక్తానందుడి వద్ద, పొగడ్తలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
నిస్వార్థంగా నన్ను పొగిడే మనుషులే ఉండరా అంటూ వాపోయాడు. అప్పుడు ముక్తానందుడికి తన గ్రామంలోని అతిశర్మ గుర్తుకు వచ్చాడు. ఆయన పండితుడు. ఇతరులను పొగడటమే ఆయన పని. అందుకు ఆయన ప్రతిఫలాన్ని ఆశించడు. అయితే చాలా కాలంగా ఆ గ్రామంలోని వారెవ్వరూ ఆయన పొగడ్తలు వినడానికి ఇష్టపడడం లేదు. పొగడ్తలు వినేవారు లేక తను చాలా నిరుత్సాహంగా ఉంటున్నట్టు కొద్ది కాలం క్రితం గ్రామానికి వచ్చిన ముక్తానందుడికి ఆయన చెప్పుకున్నాడు. ముక్తానందుడు రాజుతో, ప్రభు, కొంతకాలం పాటు తమరు మా గ్రామం అతిశర్మను అనుచరుడుగా ఉంచుకోండి. ఆయనతో మాత్రమే మసలుతూ ఇతరులను దగ్గరకు రానివ్వకండి. మీ కోరిక తీరుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడు అతిశర్మ కోసం ఎంతో కుతూహలపడ్డాడు. 2 రోజుల్లో అతిశర్మ వచ్చాడు. వస్తువుని ఆయన విశాలసేనుడి రూపాన్ని పొగిడాడు. ఆయన పేరుని పొగిడాడు. దుస్తులని పొగిడాడు. ఇష్టాయిష్టాలను పొగిడాడు. ఆయన ప్రతి కదలికను పొగిడాడు. తనలో ఇన్ని గొప్ప లక్షణాలున్నట్లు తనకే తెలియని విశాలసేనుడు పొంగిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. పొగిడిన దాన్ని పొగడకుండా అతిశర్మ ప్రతిరోజు రాజుకి కొత్త పొగడ్తలు అందజేస్తూనే ఉన్నాడు. రాజు తుమ్మితే ఆ శబ్దాన్ని మెచ్చుకునేవాడు. మరొకసారి తుమ్మితే అందులో ఏదో గొప్ప సందేశం ఉందనేవాడు. అలాగే రాజు ప్రతి కదలికను, దగ్గు, వెక్కిళ్ళు వగైరాలన్నింటినీ విపరీతంగా మెచ్చుకునేవాడు. ఒకసారి రాజు విసుక్కుంటూ గట్టిగా తిడితే ఆయన వాడిన పదజాలాన్ని మెచ్చుకున్నాడు అతిశర్మ. ఇందుకు రాజు ఆశ్చర్యపడి, ఇలా నన్ను ఎంతకాలం పొగడగలవు అని అడిగాడు. ప్రభు, తమరు సకల శాస్త్ర పారంగతులు, సకల కళా కోవిదులు. ఆకాశంలో రోజు వెలిగే సూర్యుడు అనే దీపం కూడా ఏదో ఒక రోజున ఆరిపోవచ్చు. కానీ ఆ రోజున అంచనా వేయడం నాబోటి సామాన్యుడికి సాధ్యపడుతుందా? తమను పొగడటం కూడా అటువంటిదే అన్నాడు అతిశర్మ. అలా 1 నెల రోజులు గడిచాయి. ఒక రోజున విశాలుడు మంత్రి ముక్తానందుడితో, ఎందుకనో నాకిప్పుడు పొగడ్తను వినాలంటే చిరాకుగా, భయంగా ఉంటున్నది. మీరు వెంటనే అతిశర్మని మీ గ్రామానికి పంపించి వేయండి. నన్ను నిత్యం పొగిడే వ్యక్తికి ఎదుటపడి మాట చెప్పాలంటే నాకు మొహమాటంగా ఉంది అన్నారు. దీనికి ముక్తానందుడు నవ్వి, ప్రభు, అతిశర్మ మహాపండితుడు. గొప్పవాడయుండి తనను తాను పొగుడుకోడు. ఎదుటివారి గురించి, తన గురించి పొగడ్తలు వినకూడదని ఆయనే తనే వారిని పొగుడుతూ ఉంటాడు. అర్హతను బట్టి కాక కేవలం పొగడాలి అనే పొగడడం వల్ల వివేకవంతులైన వారెవరికైనా ఆయన పొగడ్తలు ఎంతో సంతోషాన్ని ఇవ్వవు. ఆయన కారణంగా మా గ్రామస్తులందరికీ పొగడ్తలు అంటే విరక్తి పుట్టింది. అందువల్లే ఆ గ్రామం ఎంతో బాగుపడింది. పొగడ్తలంటే ఇష్టపడని ప్రభువు వల్ల దేశానికి చాలా మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడికి అప్పటికి జ్ఞానోదయమైంది. అప్పటి నుంచి ఆయన అతిశర్మ పొగడ్తలను ఆశించే వారి వద్దకు పంపి వారి జాడ్యాన్ని కుదురుస్తూ వచ్చాడు. విదేహ రాజ్యం ఆయన పాలనలో ఎంతో అభివృద్ధి సాధించింది. మరొక కథ, సహజ గుణం. రామయ్య, భీమయ్య పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. రామయ్య బాగా ఆస్తిపరుడు. భీమయ్యకు తిండికి లోటు లేదు. కానీ మరీ అంత కలిగినవాడు కాదు. అయితే ఊళ్ళో ఉపకార గుణానికి బాగా పేరు పడ్డాడు. తనకంటే తక్కువ ఆస్తిపరుడైన భీమయ్యకు ఉన్న పేరు చూసి అసూయపడ్డ రామయ్య తను కూడా ఏమైనా చేయాలి అనుకున్నాడు. అందుకని తన ఇంటికి చందాలు అంటూ ఎవరొచ్చినా పెద్ద పెద్ద విరాళాలు ఇస్తూ ఉండేవాడు. అయినా భీమయ్య గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయనకు కోపంగా ఉండేది. ఒక రోజున రామయ్య ఇంటికి గోవిందం అనే దూరపు బంధువు వచ్చాడు. రామయ్య ఆయనకు తన గోడు చెప్పుకుంటే, ఈ ప్రపంచంలో దేనికైనా ప్రచారం కావాలి. నీ వల్ల సాయం పొందినవాడు చేసే ప్రచారం వల్లే చేసిన సాయం కంటే ఎక్కువగా పేరు వస్తుంది. 4 రోజుల్లో ఊరు నుంచి ప్రమోదుడు అనేవాడు వస్తున్నాడు ఇక్కడికి. వాడిని ప్రేమతో ఆదరించావంటే నీకు బోలెడు పేరు అన్నాడు గోవిందం. ఆ ఊళ్ళో మహాతంత్రుడు అనే పండితుడి వద్ద తంత్రశాస్త్రం నేర్చుకునేందుకు వస్తున్నాడు ప్రమోదుడు. ఆ శాస్త్రం నేర్చుకుంటున్నంతకాలం ఇతడు తన వంట తనే చేసుకోవాలి. ఏ ఇంటికైనా గుమ్మం బయటే ఉండాలి తప్ప లోపలికి వెళ్ళకూడదు. కటిక నేలపై పడుకోవాలి. ఇవి నియమాలు. అతడు ఎండు పుల్లలు ఏరుకు తెచ్చుకుని ఊళ్ళో ఏ చెట్టు కిందో వంట చేసుకుని తింటాడు. ఇక పడుకునేందుకు ఎవరైనా తమ ఇంటి అరుగు మీద చోటిస్తే చాలు. ఆ మాత్రం సాయం చేస్తే ప్రమోదుడు తనకు లభించిన సాయం గురించి ఎంతగానో ప్రచారం చేస్తాడు. ప్రమోదుడు ప్రచారానికి పెట్టింది పేరు. ఇది విని రామయ్య ఎంతో సంతోషించాడు. ప్రమోదుడిని మా ఇంటికే పంపాలి అని మరీ చెప్పాడు.
గోవిందం సరేనని ఆ ఊళ్ళో తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. అన్న రోజుకి ప్రమోదుడు వచ్చి రామయ్యను కలుసుకుని, అయ్యా, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీ ఇంటి నీడలో నా విద్యాభ్యాసం పూర్తయితే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. ప్రమోదుడు ఉదయాన్నే లేచి నదీ తీరానికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేవాడు. ఆ తర్వాత ఏ చెట్టు కాయో కోసుకుని తిని కడుపు నింపుకునేవాడు. అప్పుడు మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం దాకా విద్యాభ్యాసం చేసేవాడు. తర్వాత షావుకారు వద్ద దినవెచ్చాలు తెచ్చుకుని నదీ తీరాన వంట చేసుకుని తినేవాడు. ఆ తర్వాత మళ్ళీ మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన పుస్తకాల నుంచి ముఖ్యమైన విషయాలను సంగ్రహించి తాళపత్రాల మీద వ్రాసుకునేవాడు. రాత్రికి మళ్ళీ ఏ చెట్టు కాయో తిని రామయ్య ఇంటి అరుగు మీదకి చేరేవాడు. ఆ ఊళ్ళో ప్రతివాడు తమ ఇంటి అరుగుపై వెలిగించిన దీపాన్ని ఉంచడం ఆచారం. ప్రమోదుడు ఆ దీపం వెలుగులో తను తాళపత్రాల మీద రాసుకున్న విషయాలను మళ్ళీ మళ్ళీ చదువుకునేవాడు. ఏమైనా సందేహం కలిగితే మర్నాడు మహాతంత్రుడిని అడిగేవాడు. ఇలా 4 రోజులు గడిచాయి. ప్రమోదుడి వల్ల తమకేమీ ఇబ్బంది లేకపోయినా అతడు తన వల్ల చాలా లబ్ధి పొందుతున్నాడు అన్న భావం రామయ్య ఇంట్లో వారిలో పుట్టి పెరిగి పెద్దది కాసాగింది. ఊళ్ళో తనని గురించి ప్రమోదుడు గొప్పగా చెప్పడం లేదని రామయ్యకు అసంతృప్తిగా ఉంది. ఇంటి అరుగు మీద పడుకుంటూ ఇంటి వాళ్ళ పట్ల తగిన మర్యాద చూపడం లేదని రామయ్య భార్యకు చిరాగ్గా ఉంది. తాము పడుకునేలోగా ఇంటి అరుగు చేరి తమకు ఏవైనా కథలు చెప్పొచ్చు కదా అని రామయ్య పిల్లలు అనుకునేవారు. మరో వారం గడిచేసరికి రామయ్య ఉండబట్టలేక ఇంట్లో వాళ్ళందరి మనసుల్లోని మాటలను ప్రమోదుడికి చెప్పేశాడు. ప్రమోదుడు ఎంతో నొచ్చుకుని, నాకిప్పుడు చదువు ధ్యాస తప్ప మరొకటి లేదు. అందువల్ల మీ మనసులు నొప్పించాను. తప్పకుండా నా తప్పులు దిద్దుకుని మిమ్మల్ని అందరినీ సంతోషపెడతాను. ఎవరింటి నీడలో ఉంటున్నానో వారి మనసులకు తృప్తి లేకపోతే నా చదువు ఫలించదు అన్నాడు. ఆ రోజు నుంచి ప్రమోదుడు రామయ్య కుటుంబంతో కొంచెం సేపు కబుర్లు చెప్పసాగాడు. అలా 4 రోజులు గడిచాక ఆ ఇంట్లో వాళ్ళందరూ ప్రమోదుడికి ఏదో ఒక పని చెప్పసాగారు. రామయ్య వాడిని పొలానికి పంపేవాడు. ఆయన భార్య దినవెచ్చాలు తెప్పించుకునేది. పిల్లలు నదీ తీరాన ఆటలాడించమనేవారు. అలా 2-3 రోజులు గడిచాక ప్రమోదుడి చదువు దెబ్బతినేలా కనిపించింది. వాడు తనకెవరు పనులు చెప్పినా సమయం చాలదు అనసాగాడు. రామయ్యకు కోపం వచ్చింది. దాన్ని దాచుకుంటూ ప్రమోదుడితో, అందరూ తమ ఇంటి అరుగుల మీద చిన్న దీపాలు ఉంచితే మేము మా స్థాయికి తగ్గట్టు పెద్ద దీపాన్ని ఉంచుతాం. అది నీ చదువుకి బాగా కలిసి వస్తున్నది. ఈ రోజు నుంచి ఆ దీపంలో చమురు ఖర్చులంతా నువ్వే భరించాలి అన్నాడు. చదువుకున్నంతకాలం రోజుకింత అంటే ఎక్కువ ఖర్చు చేయరాదని ప్రమోదుడికి నియమం ఉన్నది. వాడు నూనె చమురుకు ఖర్చు చేస్తే ఆ మేరకు తిండి తగ్గించాలి. తిండి తగ్గిస్తే ఒంటికి నీరసం వచ్చి మెదడు సరిగ్గా పనిచేయక చదువు దెబ్బతింటుంది. అందుకని వాడు రామయ్యతో తన చమురు ఖర్చు భరించలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. దాంతో రామయ్యకు చిరాకు వచ్చి తన ఇంటి అరుగు మీద రాత్రిపూట దీపాన్ని ఉంచడం మానేశాడు. అందువల్ల ప్రమోదుడు రాత్రి పడుకునే వరకు భీమయ్య ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకోసాగాడు. ఇది గమనించిన రామయ్య ఒక రోజున భీమయ్యను పిలిచి, ఇంటి ముందు చమురు దీపం వెలిగించి ఉంచే ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళు ఇంటి అరుగు మీద పడుకోనిచ్చామన్న కృతజ్ఞత కూడా చూపరు. నేను చమురు ఖర్చు భరించమన్నానని ఆ ప్రమోదుడు నీ ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకుని అప్పుడు వచ్చి మా ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే నువ్వు కూడా రాత్రిళ్ళు ఇంటి అరుగు మీద దీపం వెలిగించి ఉంచడం మానేసాయి అని చెప్పాడు. అందుకు భీమయ్య, అయ్యో, ఆ కుర్రవాడు మా ఇంటి అరుగు మీద చదువుకుంటున్నాడని తెలియదు. ఈ రోజు నుంచి అక్కడ కాస్త పెద్ద దీపం ఉంచుతా అన్నాడు. అంటే వాడి కోసం నీ చమురు ఖర్చును కూడా ఇంకా పెంచుకుంటావా అన్నాడు రామయ్య. దేవుడి దయ వల్ల ఈ ఏడాది నువ్వుల పంట దిగుబడి బాగా ఉన్నది. ఇంట్లోనూ నాకేమీ లోటు లేదు. ఆ కుర్రవాడి చదువుకు ఉపయోగపడితే మా ఇంటి అరుగుది అదృష్టం అనుకుంటా. పాపం నీకేమి ఇబ్బందులున్నాయో కానీ నాకు మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఈ రోజు నుంచి ఆ ప్రమోదుడిని మా ఇంటి అరుగు మీదనే పడుకోమని చెప్పు అన్నాడు భీమయ్య. రామయ్యకు ఉక్రోషం వచ్చి అలాగే చేశాడు. ఏదో ఒక రోజున భీమయ్య కూడా తనలాగే ప్రమోదుడి పట్ల చిరాకు పడతాడు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇంటరుగు మీద దీపం పెద్దది చేయడమే కాక భీమయ్య ప్రమోదుడికి రాత్రిపూటకని విసినికర్ర కూడా ఇచ్చాడు. భీమయ్య పిల్లలు వాడికి వీలున్నప్పుడల్లా దినవెచ్చాలు తేవడంలోనూ వంట చెరకు సేకరించడంలోనూ సాయపడేవారు.
చదువు పూర్తయ్యేదాకా ప్రమోదుడు స్థలం మారలేదు. అది పూర్తయ్యాక వాడు భీమయ్యను ఆయన కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ గొప్పగా ప్రచారం చేశాడు. అందువల్ల భీమయ్య ధర్మగుణం గురించి ఊరు వాడ అందరికీ తెలిసింది. కొన్నాళ్ల తర్వాత తన ఇంటికి వచ్చిన దూరపు బంధువు గోవిందయ్యతో, రామయ్య, నువ్వు మా ఇంటికి ప్రమోదుడిని పంపి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఇచ్చావు, కానీ అది నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోయానో ఎంత ఆలోచించినా అర్థం కాకుండా ఉంది అని వాపోయాడు. అందుకు గోవిందం నవ్వి, మనకేం కష్టం లేకపోయినా మన వల్ల ఇతరులు ప్రయోజనం పొందితే భరించలేం. అలా భరించాలి అంటే ధర్మ ఉపకార గుణాలు లాంటివి సహజంగా ఉండాలి. ఏమనుకోకు, భీమయ్య ఉపకార బుద్ధి సహజ గుణం, నీకు అది సహజ గుణం కాదు. అందువలనే ప్రమోదుడి విషయంలో అలా జరిగింది అన్నాడు. రోజుకి కథల సమాప్తం సఖలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.